అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయు యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. పిమ్మట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చి నికోదేముతో కూడా బోలముతో కలిపిన అగరు రమిరమి 180 సేర్లు ఎత్తు తెచ్చెను. అతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు వానికి పూసి నారబట్ట చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలముల్లో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడనూ ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైన వారు అందులో యేసును పెట్టిరి.